అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజని. నిన్న మా పాపతో ఒక ఇంట్రడక్షన్ వీడియో చేశాను, చూసారనుకుంటా. అది కొంచెం తన మెమరీతో ఉంటుందని చెప్పి తనతో చేపించాను. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక షార్ట్ వీడియో. దేని గురించి అంటే కిడ్స్తో మనం డబ్బులు ఎలా సేవ్ చేయించాలి అండ్ కిడ్స్ స్క్రీన్ టైం ఎలా తగ్గించుకోవాలనుకుంటాం. కొంచెం స్క్రీన్ టైం తగ్గడానికి నేను కూడా ఈ మధ్యన ఇది ఒకటి యూజ్ చేస్తున్నానండి. ఏం లేదు, ఇది మ్యాగ్నెటిక్ ప్యాడ్. సో దీని మీద మనం ఎలా రాస్తే ఆ ఫార్మాట్ అయితే వస్తుంది. 1 2 స్మైలీ అంటే మనకి నచ్చిన ఫార్మాట్లో రాసుకోవచ్చు. సో ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. సో మనకి నచ్చిన షేప్స్ వేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. పిల్లలతో ఏదైనా చెప్పి అది వేయమని చెప్పచ్చు. సో దే విల్ బి గెట్టింగ్ ఎంగేజ్డ్ మోర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ ఇది మేము వాడుతున్నాం, మా పాప కూడా వాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది ఏంటంటే నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా ఇవన్నీ పెట్టొస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఊడిపోతాయి. సో ఇవన్నీ ఊడిపోతాయి. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా ఇవి ఫిట్ చేయాలి. ఫిట్ చేస్తే మళ్ళీ ఫుల్ అయిపోతుంది. సో ఇది కూడా కొంచెం బాగా ఎంగేజింగ్గా ఉంది. మా పాప బాగా స్పెండ్ చేస్తుంది దీంతో. ఫైనల్గా అయితే చేసింది. ఐఎమ్ మోర్ హ్యాపీ ఫర్ దాట్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను చెప్పాలనుకుంది, మనం కిడ్స్ ఉన్నప్పుడు మనీ కొంచెం ఎలా అయితే సేవ్ చేయగలం అనేది. అది నేనైతే ఫాలో అవుతున్నానండి ఇప్పటి వరకు. సో కొంచెం అమౌంట్, ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అని నా ఫీలింగ్. ఏంటంటే డైలీ ఒక 50 రూపీస్ మనం దేనికో దానికి ఖర్చు పెట్టేస్తాం కదండి. దానిలో ఒక 50 రూపీస్ తీసి పక్కన పెట్టి వాళ్ళకి ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే సరే మీ కిడ్డీ బ్యాంక్లో వేసుకోండి. సో వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఇచ్చామని. దాని ద్వారా కొంచెం మనీ అయితే సేవ్ అవుతాయని నా ఫీలింగ్. సో ఒక 50 రూపీస్ ఇచ్చి మీరు దాచుకోండి అంటే దే విల్ బి మోర్ హ్యాపీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంత్కి సేవ్ అవుతాయి కొంచెం అమౌంట్. అండ్ ఒక ఇయర్కి ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతాయి. అది దేనికో దానికి యూజ్ చేయొచ్చు మనం. సో నేనైతే అలా సేవ్ చేశాను కొంచెం అమౌంట్. దాని ద్వారా నేనైతే ఏదో ఒకటి తీసుకుంటున్నాను. తనకి ఏమైనా గిఫ్టా లేకపోతే ఏదైనా గోల్డ్ ఐటమా అలా ఏదైనా తనకి గుర్తుగా తన అమౌంట్తో కొంటే ఫ్యూచర్లో తనకంటూ కొంచెం మెమరీగా ఉంటుందని నా ఫీలింగ్. సో నేను దాని ద్వారా కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నాను. చాలా మంది ఇలా అంటం విన్నానండి, వాళ్ళకి ఊరికే డబ్బులు ఇచ్చి దాచుకోమంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది, పెద్ద కూడా ఇలానే అయిపోతారు, అది ఇది అని చాలా మంది అన్నారు నేను ఇది ఫాలో అవుతున్నప్పుడు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అలా అనుకుంటే మీరు ఫ్రీగా ఏమి ఇవ్వకండి. సో వాళ్ళకి చెప్పి ఏదో ఒక టాస్క్ చేయించండి. టాస్క్ ఇన్ ద సెన్స్, మీరు ఈరోజు హోంవర్క్ కరెక్ట్గా చేయడం, లేదా మీ పాప ఏదైనా యాక్టివిటీకి వెళ్తే స్కేటింగ్ కానీ స్కిప్పింగ్ కానీ డాన్సింగ్ కానీ అలా కరెక్ట్గా చేస్తే ఇస్తాము అలా చెప్పడం. లేదా అంటే మీకు నచ్చిన టాస్క్ చెప్పి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మేము ఇస్తాము అలా చెప్పండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఫ్రీగా ఇస్తే వాళ్ళు అలా అలవాటు అయిపోతారు అని ఫీల్ అయితే, లేదా మీరు డైరెక్ట్గా ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో నేనైతే వాళ్ళు అలా అలవాటు అయిపోయి వాళ్ళు పెద్దయ్యాక అలా అలవాటు అయిపోతారని అయితే నేను అనుకోవట్లేదండి. సో మనం వాళ్ళని ఎలా ట్యూన్ చేస్తే అలానే అవుతారని నేను అనుకుంటాను. బట్ స్టిల్ అలా అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా టాస్క్ చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అలా అయినా కూడా మనం ఏదో ఒక విధంగా అయితే డబ్బులు సేవ్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ ద్వారా సేవ్ చేస్తే హ్యాపీ ఉంటుందని అంతే. మీరు ఏ రకంగా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. అక్కడక్కడ నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి, నాకు కూడా కొత్తే. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న రీల్స్ ఇన్స్టాలో అలాంటివి చిన్న చిన్నవి చేపించాను, అది కూడా మా బాబుతో. నేను ఎప్పుడు చేయలేదండి. సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, సో దాట్ నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా కరెక్ట్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.